హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బృందావన్ ప్లానర్స్. సో ఈరోజు ఈ వీడియోలో ఈ హౌస్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం. ఓకే, ఇక వీడియోలోకి వెళ్తే, సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ధర్మవరం పక్కన ధర్మపురి అనే విలేజ్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఈ హౌస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఓన్లీ హౌస్ కన్స్ట్రక్షన్ మాత్రమే మనకి ఒక 2000 స్క్వేర్ ఫీట్ రావడం జరిగింది. సో గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK హౌస్, పైన ఒక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. సో ఈ బిల్డింగ్లో కంప్లీట్ POP వుడ్ వర్క్తో సహా కంప్లీట్ కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. సో ఈ బిల్డింగ్ సంబంధించిన కంప్లీట్ కాస్ట్ కానీ ఇంకొక మెటీరియల్ ఇన్ఫర్మేషన్ కానీ అన్నీ ఈ వీడియోలో చెప్తాను. సో ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి 2000 స్క్వేర్ ఫీట్ రావడం జరిగింది స్లాబ్ ఏరియా. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అంతా మెయిన్ డోర్స్. యాక్చువల్గా ఈ బిల్డింగ్కి 2 డోర్స్ ఉన్నాయి. ఒకటి ఈస్ట్ ఎంట్రన్స్, ఒకటి నార్త్ ఎంట్రన్స్. నార్త్ సైడ్ ఏంటంటే కాంపౌండ్ ఏరియా అనేది హెవీగా ఉంది. ఆల్మోస్ట్ వీళ్ళ ప్లాట్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా ఒక 8 to 10 సెంట్స్ దాకా ఉండొచ్చు. సో అందులో నార్త్ సైడ్ పార్కింగ్ ఏరియా అంతా పెట్టేసుకున్నారు. ఓకే, ఇక బిల్డింగ్లోకి వెళ్తే, సో ఈ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK హౌస్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఈ బిల్డింగ్ అంతా ఈస్ట్ ఫేసింగ్ హౌస్. సో ఇందులో మనము కంప్లీట్ వుడ్ వర్క్, POP, ఇంటీరియర్ డిజైనింగ్ అంతా చేసి ఇవ్వడం జరిగింది విత్ కన్స్ట్రక్షను. ఇందులో వాడిన మెటీరియల్, ప్రతి ఒక్క మెటీరియల్ గురించి నేను డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ డోర్ గురించి డిస్కస్ చేయాల్సి వస్తే, మెయిన్ డోర్ వచ్చేసి మనకి కంప్లీట్గా ఇంపోర్టెడ్ టేక్ వుడ్ డోర్ అనేది యూస్ చేయడం జరిగింది. డోర్ విత్ ఫ్రేమ్ విత్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ కూడా అంతా కంప్లీట్ ఇంపోర్టెడ్ టేక్ వుడ్ డోరే యూస్ చేయడం జరిగింది, టేక్ వుడ్. ఓకే, ఇక మన ఇంటీరియర్ డిజైన్ వరకు వస్తే, సో ఇంటీరియర్లో యూజ్ చేసిన ప్లైవుడ్ వచ్చేసి మనకి BW షీట్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో అది కూడా గర్జన్ రెడ్ కోర్ ఉండే ప్లైవుడ్ యూజ్ చేయడం జరిగింది. అలాగే దీనికి యూజ్ చేసిన లామినేట్ వచ్చేసి కంప్లీట్ PVC లామినేట్సే యూజ్ చేయడం జరిగింది. సో PVC లామినేట్స్కి నార్మల్ లామినేట్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అది కాస్ట్ వైజ్ అయినా మెటీరియల్ క్వాలిటీ వైజ్ అయినా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో దీంట్లో యూజ్ చేసింది వచ్చేసి కంప్లీట్గా మనము PVC లామినేట్సే యూజ్ చేయడం జరిగింది. సో ఇది ఇప్పుడు డిస్ప్లే అవుతున్నది హాల్ విత్ టీవీ యూనిట్, అలాగే డైనింగ్ ఏరియా. హాల్లోనే వుడ్ పార్టీషన్ సెట్ చేసి సో డైనింగ్ ఏరియాని డిజైన్ చేయడం జరిగింది. సో టీవీ యూనిట్లో కంప్లీట్గా మనము లైట్ ఎఫెక్ట్స్ అంతా ఇవ్వడం జరిగింది, ప్రొఫైల్ లైట్స్ అంతా. సో లైట్స్, రాఫ్టర్స్ అంతా డిజైనింగ్ అంతా మనమే చేసి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక కిచెన్ ప్లాట్ఫామ్ వరకు వస్తే, కిచెన్ ప్లాట్ఫామ్లో కంప్లీట్గా ప్లాట్ఫామ్ అంతా గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది, వైట్ కలర్ డిజైన్ గ్రానైట్. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి డార్క్ కలర్ గ్రానైట్ అనేది యూజ్ చేయడం జరిగింది. కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసాము. ఇక ఈ కిచెన్ యూనిట్లో కంప్లీట్గా కిచెన్ యూనిట్ అనే కాదు, టోటల్ బిల్డింగ్కి అంతా మనము గ్లోసీ ఫినిష్ లామినేట్సే యూజ్ చేయడం జరిగింది. సో ఇది ఈ కిచెన్కి సంబంధించిన డిజైన్ అంతా. సో కంప్లీట్ గ్రీన్ కలర్ ప్యాటర్న్లో సెట్ చేయడం జరిగింది, జిగ్జాగ్ ఇవ్వలేదు. సో ఈ బిల్డింగ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి రిచ్ లుక్ ఉండాలి, ప్లస్ ఓవర్ అపియరెన్స్ అనేది రాకూడదు. సో ఆ కాన్సెప్ట్లో డీసెంట్ అపియరెన్సే మనకి ఇంపార్టెన్స్ ఇస్తూ సో డిజైన్ చేయడం జరిగింది బిల్డింగ్ అంతా. సో ఇది డైనింగ్ ఏరియా విత్
మనకి హ్యాండ్ వాష్ డిజైనింగ్ అంతా ఇవ్వడం జరిగింది అక్కడ కబోర్డ్స్కి. సో తర్వాత కిచెన్ నుంచి మనకి పూజ రూమ్కి ఒక ఎంట్రన్స్ ఇటు సైడు. ఈ డోర్ మొత్తం మనము BW షీట్తోనే మనము లేజర్ కటింగ్ డిజైన్స్ చేపించి ఈ డోర్ అనేది ఇవ్వడం జరిగింది, డిజైన్ అంతా. సో చుట్టూ వైట్ టైల్స్ విత్ గోల్డెన్ బార్డర్స్తో డీసెంట్ అండ్ రిచ్ లుక్ వచ్చేలాగా డిజైన్ చేయడం జరిగింది పూజ రూమ్ అంతా. ఇక హాల్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 12 ఫీట్ బై ఒక 18 ఫీట్ దాకా హాల్ అనేది ఉంటుంది. సో హాల్లో కూడా ఇటు సైడు పార్టీషన్ 2 సైడ్స్ చేసాము. ఒక పార్టీషన్ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియాకి పార్టీషను, ఇంకొక పార్టీషన్ వచ్చేసి కామన్ టాయిలెట్ అనేది హాల్లోకి విజిబిలిటీ కాకుండా సపరేట్ చేయడానికి హాల్లో ఇంకొక పార్టీషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, ఇక వార్డ్రోబ్స్ విషయానికి వస్తే, సో ఈ బిల్డింగ్లో ప్రతి వార్డ్రోబ్ కూడా మనం టీక్ వుడ్ ప్లస్ వైట్ లామినేట్ కాంబినేషన్లోనే డిజైన్ చేయడం జరిగింది. అది కూడా మనము ఓవర్ డిజైన్స్ లేకుండా ప్లెయిన్లోనే డిజైన్ చేయడం జరిగింది. అది కూడా మన క్లయింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బిల్డింగ్ ఓనర్స్. సో వాళ్ళు ఏంటంటే ఓవర్ అపియరెన్స్ అనేది మాకు ఎక్కడ వద్దు, డీసెంట్ అపియరెన్సే ఉండాలి కానీ రిచ్ లుక్ కావాలి అన్నట్టు అదే పనిగా ఇలాగా డిజైన్ చేసుకోవడం జరిగింది ఈ బిల్డింగ్ వరకు. సో ఇక ఇది కామన్ బెడ్రూము ఇందాక చూపించింది. సో ఇది కామన్ టాయిలెట్. సో ఈ కామన్ టాయిలెట్లో వచ్చేసి మనకి కంప్లీట్ టైల్స్ అంతా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వాల్స్ అంతా టైల్స్ డిజైన్ చేయడం జరిగింది. అలాగే మనకి టేబుల్ టాప్ హ్యాండ్ వాష్ విత్ LED గ్లాస్ మిర్రర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ బాత్రూమ్కి. సో ఈ బాత్రూమ్కే కాదు, సో బిల్డింగ్లో ఉన్న ప్రతి బాత్రూమ్కి ఇలాంటి కాంబినేషన్లోనే డిజైన్ చేయడం జరిగింది. సో అంటే మనకి టైల్స్ వరకు వస్తే ప్యాటర్న్ అనేది డిఫరెంట్ చేంజ్ చేయడం జరిగింది. సో ఈ టేబుల్ టాపు LED గ్లాస్ మిర్రర్ అయితే ప్రతి వాష్రూమ్లోనూ మనం ప్రొవైడ్ చేసాము. అలాగే ఇక డోర్స్, బిల్డింగ్ లోపల ఉన్న ప్రతి డోర్స్కి విండోస్కి కూడా మనము ప్లైవుడ్తో ఫ్రేమ్స్ అనేది ఇవ్వడం జరిగింది, వుడ్ కంప్లీట్గా మ్యాచింగ్ అవ్వాలన్నట్టు. సో అది మనము ప్రతి విండోకి డోర్స్కి కూడా మనము ఫ్రేమ్స్ న్యాచురల్ వుడ్ ఫ్రేమ్ కనపడకోకుండా తర్వాత దీనికి చుట్టూ మనకి ప్లైవుడ్తో లామినేట్స్ డిజైన్ చేసి చేయడం జరిగింది. ఓకే, ఇది అటాచ్డ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూము. సో ఈ బెడ్రూమ్లో కూడా కంప్లీట్ టీక్ వుడ్ వైట్ లామినేట్ కాంబినేషన్లోనే ఈ బెడ్రూమ్ కూడా డిజైన్ చేయడం జరిగింది. సో కలర్స్ కూడా ఈ బిల్డింగ్లో యూజ్ చేసింది ప్రతిదీ చాలా లైట్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ క్రియేట్ అయ్యేలాగా లైట్ కలర్సే యూజ్ చేయడం జరిగింది. ఎక్కడ డార్క్ కలర్ అనేది యూజ్ చేయలేదు. సో ఏంటంటే ఫస్ట్ మనకి కలర్స్లో ఎలా ఉంటుందంటే, సో ఒక ఇంటికి ఎంటర్ అవ్వగానే ఆ లైట్ కలర్స్ వల్లే మన మైండ్ సెట్ అనేది మ్యాక్సిమం ఒక రిఫ్రెష్మెంట్ అనేది వస్తుంది. సో బిల్డింగ్లో ఒక కలర్స్ అనేది అంత ఇంపాక్ట్ ఉంటుంది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి. సో అందువల్ల మనము లైట్ కలర్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. సో లైట్ కలర్స్ వల్ల మనకి ఎలాంటి డిస్టర్బెన్సెస్తో మనం ఇంట్లోకి ఎంటర్ అయినా ఆ లైట్ కలర్ పాజిటివ్నెస్ అనేది మన డిప్రెషన్ అనేది కొద్దివరకు డిక్రీజ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో పీస్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి మనిషికి. సో ప్రతి ఒక్కటి మన కలర్ కాంబినేషన్ కూడా చాలా జాగ్రత్తగా డిజైన్ చేసి ఓనర్స్కి చూపించి
వాళ్ళు లైక్ చేసిన తర్వాతనే మనం డిజైన్ చేయడం జరిగింది. సో ఇది ఇప్పుడు డిస్ప్లే అవుతున్నది నార్త్ ఎంట్రన్స్ అండి. సో నార్త్ ఎంట్రన్స్లో ఇందాక చెప్పినట్టు కంప్లీట్ కాంపౌండ్ ఏరియా అనేది సెట్ చేశారు. ఈ బిల్డింగ్కి ఏంటంటే ఫ్రంట్ సైడ్ రోడ్డు ఉంది, బ్యాక్ సైడ్ రోడ్డు ఉంది. సో కాంపౌండ్ లేక ఎంటర్ అయ్యే గేట్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ సెట్ చేయడం జరిగింది. ఇంటికి ఎంటర్ అయ్యే గేట్ వచ్చేసి మనం ఫ్రంట్ సైడ్లో సెట్ చేయడం జరిగింది. సో ఇది నార్త్ సైడ్. సో సేమ్ ఈస్ట్ డోర్ ఎలా ఉంటుందో నార్త్ సైడ్ డోర్ కూడా అలాగే ఉంటుంది. అదే మెటీరియలే యూజ్ చేయడం జరిగింది. ఏంటంటే డోర్ డిజైన్స్ ఒకటి డిఫరెంట్ అనేది ఉంటాయి రెండు డోర్స్లో కూడా. ఆ తర్వాత ఇక అవుట్ సైడ్ కూడా చూస్తే ఈ బిల్డింగ్కి కంప్లీట్ మనము అవుట్ సైడ్, ఇన్సైడ్, అలాగే బాత్రూమ్ ఏరియాస్లో కూడా మనం పిఓపి డిజైనింగ్ అనేది విత్ లైట్ ఎఫెక్ట్స్ చేసి ఇవ్వడం జరిగింది. సో అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ బిల్డింగ్లో ప్రతిదీ మనకి హౌస్ ఓనర్స్ కూడా చాలా వరకు పాజిటివ్గా మనము ఏది చెప్తే దానికి వాళ్ళు లైక్ చేసి మనము చూపించిన అవుట్పుట్ అనేది చాలా వరకు లైక్ చేయడం జరిగింది. సో మ్యాక్సిమం కొన్ని మనము వాళ్ళు అడిగినవి కూడా ఎక్స్ట్రా వర్క్స్ చేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక ఈ బిల్డింగ్లో యూజ్ చేసిన స్విచ్చెస్, వైరింగ్ అంతా జిఎం కంపెనీవే యూజ్ చేయడం జరిగింది. సో లైట్స్ కానీ బిల్డింగ్ సంబంధించి ఫ్యాన్స్, లైట్స్, ఏసీ ఇవన్నీ ఓనర్స్ తెచ్చుకోవడం జరిగింది. సో తర్వాత ఇక ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఈ బిల్డింగ్కి ఫ్రంట్ సైడ్ రోడ్ అనేది ఇంకొంచెం పెద్దగా ఉండింటే మనకి అపియరెన్స్ అనేది చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుండే కింద నుంచి చూసినప్పుడు. ఏమంటే ఇది రోడ్ అనేది చిన్నగా ఉండడం వల్ల మనకి కంప్లీట్గా కవర్ కాదు కింద నుంచి చూస్తే. కానీ సైడ్ నుంచి చూసినప్పుడు అయితే మనకి విజిబిలిటీ ఉంటుంది బిల్డింగు కంప్లీట్గా. కానీ ఈ బిల్డింగ్ ఏంటంటే కొద్దిగా కేరళ మోడల్ డిజైనింగ్ మిక్స్ అవుతూ మన మన ఆంధ్ర స్టైల్ మిక్స్ అవుతూ రెండు డిజైన్స్ మిక్సింగ్తో ఇది డిజైన్ చేయడం జరిగింది. సో ఎలా అంటే ఇందాక చూసేట్టు మీరు ఈస్ట్ సైడ్ నుంచి చూస్తే మీకు ఒక కేరళ లుక్ అనేది అపియరెన్స్ అనేది ఉంటుంది. అలాగే నార్త్ సైడ్ నుంచి బిల్డింగ్ని చూస్తే మనకి ఆంధ్ర స్టైల్ డిజైన్ అనేది మీకు అపియరెన్స్ అవుతుంది. సో అలా 2-in-1 కాంబినేషన్లో ఈ బిల్డింగ్ అనేది విజిబిలిటీ ఉంటుంది. 2 సైడ్స్ ఎలివేషన్స్ డిఫరెంట్గా ఇవ్వడం వల్ల. సో తర్వాత ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో కంప్లీట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్తో డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా ఈ బెడ్రూమ్లో కూడా వైట్ అండ్ టేక్ వుడ్ కలర్ కాంబినేషన్ లామినేట్సే యూజ్ చేసాము. సో ఇది ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ బిల్డింగ్లో మీకేమన్నా డౌట్స్ ఉన్నా లేదంటే ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకున్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. అలాగే మా ద్వారా ఎవరైనా ఇలాంటి లగ్జరీ హౌసెస్ ప్లాన్ చేసుకోవాలి, లగ్జరీ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారి బృందావన్ ప్లానర్స్ని కన్సల్ట్ అవ్వండి. సో మీకు బెస్ట్ ప్రైస్, బెస్ట్ సర్వీస్ అయితే మా తరపు నుంచి ఉంటుంది. సో ప్రైజ్ అనే కాదు, ప్రైజ్ ఒక బిల్డింగ్ చేయడంలో ఒక ప్రైజ్ ఎంత ముఖ్యమైన పాత్ర వహిస్తుందంటే ఆ బిల్డింగ్ అవుట్పుట్ అంతా అందులోనే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.